అవును, అది విషమే అని హెడ్డింగ్తో చూసుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి హయాంలో కావాలని నాసిరకం మందుని అమ్మారు. దాంతో చాలామంది లివర్లు పాడైపోయాయి, వేలాది మంది చనిపోయారని కొంతమంది అంటున్నారు కదా. సరే, ఈ చనిపోవటాలు మరణాల గురించి 2022లోనే రఘురామకృష్ణరాజు చెన్నైలోని ల్యాబ్లో టెస్ట్ చేపించి నిజానిజాలని నిర్ధారించారు అన్నారు. మరి 2022, 23, 24 ఈ కొత్త ప్రభుత్వం వచ్చేదాకా కూడా సేల్స్ ఎలా పెరిగాయి మరి? అంటే తాగుబోతులు వ్యసనపరులు అవుతారని తెలుసు, కానీ మరీ ఇంతగా ప్రాణాలు కోల్పోతున్నా కూడా పట్టించుకోకుండా నాకు ప్రాణం కాదు ముఖ్యం, నా మందే ముఖ్యం అని తాగారా? ఓకే, ఇప్పుడు నాకు అది విషమే అనే హెడ్డింగ్ చూస్తే ఈ రాతలు విషమేనేమో అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తాగుతున్నదేమైనా అమృతమా? ఇప్పుడు అమ్ముతున్న దాన్ని కూడా ల్యాబ్కు పంపించి రెక్టిఫైడ్ స్పిరిట్ని ఏది ఈ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ని ఏ పాళ్ళలో కలిపారో నీకు తెలుస్తారా? అది చేయం మనం. ఎందుకంటే ప్రచారంతోనే ఊదరగొడతాం కదా మనం నాణ్యమైన మద్యం అని. పైగా ఇందులో వాదన చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. మామూలుగా ఏదైనా మందు ఇదేంటారా 90 కొడితే బాగా కిక్ ఎక్కుతుంది, ఇది ఎంత తాగినా కూడా కిక్కే ఎక్కట్లేదు అని అనుకున్నారట. సోషలైట్ డ్రింకర్లేమో అసలు మానేశారట, ఏపీ మద్యం మనకు వద్దు అని. కానీ తాగుబోతులు మాత్రం ఈయన భాషలోనే తాగుబోతులు మాత్రం మానలేక తాగి చచ్చిపోయారట. నేను మద్యపానం అనేది హానికరం అనేది అందరూ అంగీకరిస్తారు. ఈ కేసుకు సంబంధించి నిలబడాలి అంటే మద్యం మరణాలకి ప్రభుత్వాన్ని బాధ్యత ఎలా చేయాలి అంటే కూడా మనం చాలా వీడియోలో చెప్పాం. ఒక మరణాలని పోస్ట్మార్టం రిపోర్టుల్ని వారు తాగింది మద్యం అని ప్రూవ్ చేస్తే చాలు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టవచ్చు అని. అది వదిలేసి అది విషమే అని ఆయన చెన్నై ఎఫ్ఎస్ఎల్లో చేపించాడు, దాన్ని ప్రభుత్వం ఏమో తొక్కి పట్టించి మార్పిచ్చింది అంటారు కదా. రెక్టిఫైడ్ స్పిరిట్ అంటే స్పిరిట్ దాన్ని బాగా రెక్టిఫై చేయటం, అంటే దాని ప్రభావాన్ని తగ్గించడం. దానికోసం శుద్ధి అంటే ఇప్పుడు ప్రాసెస్ చేయడానికి ఏదైనా సరే ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చు చేయకుండా చీపు లెక్కర్ని మరీ చీపు లెక్కర్ని అమ్మేశారనేది ఆరోపణ కదా. రా ఫాములో ఉన్నది స్పిరిట్ మత్తు ఎక్కకుండా ఉండదు. దాన్ని వీలైనంత ప్రాసెస్ చేస్తూ ఉంటే మత్తు తగ్గుతుంది. కానీ వీళ్ళని ఏం చెప్తున్నాడు, అసలు ఎంత తాగినా కిక్కే ఎక్కలేదంటే. ఇప్పటికీ కొంతమంది గంజాయి బ్యాచ్లు మనకి రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ ఇక్కడ కనపడేవాళ్ళు. ఏది స్పిరిట్ తాగుతున్నారు, మందు దొరక్క మద్యపాన నిషేధం టైంలో నెయిల్ పాలిష్ తాగుతున్నారు, ఇది ప్రమాదకరం అనేవాళ్ళు కదా. మరి అది అంత రెక్టిఫైడ్ స్పిరిట్ కాని దాన్ని అంత మత్తు కలిగించేదైతే వీళ్ళు ఇంకా అసలు రెక్టిఫైడ్ అదే ఈ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ కలపని స్పిరిట్ కిక్కెక్కకుండా ఎందుకుంది? అంటే మీరు ప్రమాదకరమైన దాన్ని అమ్మారు అని చెప్పే కోణంలో ఈ టెక్నికాలిటీని ఎలా మర్చిపోతారు? మందు ఎప్పుడైనా ప్రమాదకరమే, దాన్ని అంగీకరిస్తాం. ఆ మందు తాగితేనే లివర్ చెడిపోద్ది, మా మందు తాగితే అంటే మేము సరఫరా చేసే మా కంపెనీలు మా ప్రభుత్వ హయాంలో సరఫరా చేసే కంపెనీల మందు తాగితే లివర్ ఇంకా ఉత్తేజితం అవుతుంది, ఎక్సర్సైజులు చేసినట్టు ఉంటుంది, ఎంతో ఉత్సాహంగా ఉంటుంది అని చెప్పదలిచారే ఏంటి? మందు డేంజరే, సిగరెట్టు డేంజరే కాదు అని వాదించేవాళ్ళు కొంతమంది మేధావులు కూడా ఉన్నారు కదా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. నువ్వు వీళ్ళు చెప్పడం వల్ల అలా అనకు, నువ్వు తాగి తెలుసుకో అనే మేధావులు ఉంటారు కదా, క్రియేటివ్ డైరెక్టర్. వాళ్ళ పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయమనండి, తాగి తెలుసుకుంటాడు మావాడు అని. దుర్వ్యాసనాలు అని చెప్పాలి, అంతేగాని ఈ రోజుల్లో మందు ఎవడు తాగరు, ఈ రోజుల్లో సిగరెట్ ఎవడు తాగడు అని చెప్పకండి. అది వేరే అంశం. కానీ ఈ అంశానికి సంబంధించి ఇది విషమే అని ప్రత్యేకంగా మనం ఏం చెప్పక్కర్లా. ఈరోజు అమ్ముతున్న బాటిల్ తీసుకుపోయి చూపించినా కూడా మందు తాగితే ఏమవుద్దని చెప్తుంది. అంతెందుకు, ఏఐజీ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ నాగేశ్వర రెడ్డి గారి ఇంటర్వ్యూలు చూడండి. ఆయన చెప్పేది వింటే ఏమి తిన్నా క్యాన్సర్ వస్తుందేమో అని భయం వేస్తుంది. ఇంకేం తినాలి మరి? అలాగా లిక్కర్ ఏదైనా డేంజరే. మరీ బిల్డప్ ఇవ్వకండి, నేను తాగేది 25,000 రూపాయల బాటిల్ కాబట్టి దాంతో ఏం కాదని. కేస్ టు కేసు, ఒకటి తొందరగా ఎఫెక్ట్ అవ్వదు, ఒకటి తొందరగా ఎఫెక్ట్ అవ్వదు. అంత మాత్రం చేత వాడు తాగేది మంచిది, అసలు మా బాడీకి ఏమీ కాదు అంటే అట్లా. ఇప్పుడు కాఫ్ సిరప్ సిరికోడినే ఉంది, దాన్ని ఎందుకు బ్యాన్ చేశారు? ఒక కాఫ్ సిరప్నే బ్యాన్ చేసిన వాళ్ళు లిక్కర్ సేల్స్ని మాత్రం పలానా వాడిది డేంజరు, ఇది డేంజర్ కాదు అని చెప్తామా?
నేను మొదటి నుంచి అనేది అదే కదా, నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తామంటే వెంటనే ఇంకా తర్వాత రోజుల్లో మీకు డోర్ డెలివరీ కూడా చేస్తామనే రోజులు వస్తాయి, సర్కారు వస్తుంది అని చెప్పేసి. ఢిల్లీలో ఆల్రెడీ డోర్ డెలివరీ కూడా ప్రారంభమైనట్టుంది. దీనిని ఖండించాలి. కానీ మీరు మరణాలకి కనుక ప్రభుత్వాన్ని బాధ్యులను చేయదలిస్తే ఆ కోణంలో కేసులు పెట్టండి, ఆ కోణంలో వాదించండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఇలాంటి వాటిని వాడుకుంటే ఫలితం ఉండనే ఉండదు. ఎందుకంటే ఏ లిక్కర్ బాటిల్ తీసుకెళ్ళినా కూడా అది లివర్ డ్యామేజ్ చేస్తుందని వస్తుంది. అంతెందుకు మన స్ప్రైట్ బాటిల్లో ఒక పన్ను తీసి వేస్తేనే ఒక 10 రోజులకో 20 రోజులకో అది కరిగిపోద్ది అని కొంతమంది చెప్తూ ఉంటారు కదా. మరి అది అంత పవర్ఫుల్ విషయం అని మనం అనుకోవాలి. ఇదేమీ ఆ హయాంని సమర్థించడం కాదు, ఈ రాతని ఎండగట్టడం. అది విషమే కాదు, ఇది విషం కూడా బాయ్.